హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈ వీడియోలో ఏంటి అంటే నేను డైలీ మేకప్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ చూపిస్తాను. అసలు ఎక్కువ ప్రోడక్ట్స్ హడావిడిగా ఏం యూజ్ చేయనండి. ఇన్ని ప్రోడక్ట్స్తోనే సింపుల్ మేకప్ వేసుకుంటాను నేను. అండ్ అది కూడా నా ఐఫోన్కి సపోర్ట్ చేసేలాగా వేసుకుంటాను అనమాట. ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు వచ్చేసి అమెజాన్ ద బ్యూటీ సేల్ అయితే రన్ అవుతుందండి. ఈ సేల్ మనకి జూలై 18కి స్టార్ట్ అయింది. జూలై 22కి అయితే ఎండ్ అవుతుందండి. మంచిగా ఈ సేల్లో మీరు బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తాయి. మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం 5 ప్రోడక్ట్స్ అనుకుంటా, వాటితోనే ఇదిగోండి ఇట్లా మేకప్ లుక్ అయితే క్రియేట్ చేస్తాను. డైలీ షాప్ షూట్స్కి అట్లా వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు ఇలాగే మేకప్ వేసుకుంటానండి. ఎక్స్ట్రా హడావిడిగా ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అదంతా నాకు కుదరదు. ప్లస్ నేను చాలా టైం బయట ఉంటాను. మార్నింగ్ 9కి అట్లా వెళ్తే వచ్చేసరికి 6-7 అట్లా అయిపోతూ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసి మనం మేకప్ వేసుకుంటే అది మెయింటైన్ చేయడం మళ్ళీ కష్టం. టచ్అప్ వేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందుకని మినిమం ప్రోడక్ట్స్తో వేసుకుంటాను అనమాట మేకప్ నేను. సో ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత క్లెన్జర్తో క్లీన్ చేసుకుంటాను. నార్మల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లెన్జర్తో క్లీన్ చేసేసి పాండ్స్ సీరం క్రీమ్ యూజ్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా సేమ్ ఇలాగే మేకప్ లుక్ క్రియేట్ చేయకపోయినా కూడా మీకు నచ్చినవి ఏదైనా ప్రోడక్ట్ ఉంటే అమెజాన్ త్రూ పర్చేస్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద లింక్స్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. కొంచెం ఇది గ్రీజీగానే ఉంటుంది. లైట్గా కొంచెం అప్లై చేసిన తర్వాత అది డ్రై అయ్యాక అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేసెస్ కెనడా నుంచి స్ట్రోబ్ క్రీమ్ అండి. ఇవి 2 షేడ్స్ ఉంటాయి నా దగ్గర. ఒకటేమో పీచ్ కలర్ ఉంటుంది, ఒకటేమో రోజ్ గోల్డ్ ఉంటుంది. కొంచెం ఈ పీచ్ కలర్ ఏంటి అంటే శారీ షాప్ షూట్స్ ఉంటే ఈ పీచ్ కలర్ యూజ్ చేస్తాను. అప్పుడు కొంచెం ఫేస్ అంతా బ్రైట్గా కనిపించాల్సిన అవసరం లేదు. పీచ్ అయితే బాగుంటుంది అనమాట. అప్లై చేస్తే ఒక లుక్ వస్తుంది, రోజ్ గోల్డ్ అప్లై చేస్తే ఒక లుక్ వస్తుందండి. ఇది కొంచెం మనకి కాపర్ షేడ్లో ఉంటుందండి. ఫేస్లో ఆ గ్లో తెస్తుంది ఇది మనకి. అండ్ హెవీ ఫంక్షన్స్ పార్టీస్ ఏమైనా ఉన్నా కూడా రోజ్ గోల్డ్ షేడే యూజ్ చేస్తానండి. ఇది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ యూజ్ చేస్తాను. ఇది కూడా సింపుల్ ఫౌండేషన్, మమ్మా ఎర్త్ నుంచి గ్లో సీరం ఫౌండేషన్. దీంట్లో ఇంకా షేడ్స్ ఉంటాయి నా దగ్గర. మనకి 1, 2, 3, 4, 5 అని ఇట్లా షేడ్స్ ఉంటాయి. ఈ సేమ్ ఇవి ఇదిగోండి. ఇప్పుడు ఇది 5 షేడ్, ఇది 2nd షేడ్. ఇవి రెండు మిక్స్ చేస్తానమాట. మిక్స్ చేస్తే నా స్కిన్ టోన్ షేడ్ వస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ 8 or 9 షేడ్స్ ఉంటాయి మమ్మా ఎర్త్ సీరం ఫౌండేషన్వి. దాంట్లో మీ స్కిన్కి, మీ స్కిన్ టైప్కి, మీ స్కిన్ కలర్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ షేడ్ చూసి తీసుకుంటే బెస్ట్. నాకైతే ఈ 2 షేడ్స్ మిక్స్ చేస్తే వచ్చే షేడ్ ఉంటుంది కదా, అది నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది. ఇది కూడా యూజ్ చేస్తాను నేను. ఇవన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ లాక్మే నుంచి కాంపాక్ట్ పౌడర్. ఇది కూడా మనకి పీచ్ కలర్ షేడ్ అనమాట. ఇది లైట్గా దీంతో టచ్ అప్పించుకుంటాను అంతే అండి. ఇంకా ఐబ్రో పెన్సిల్ అప్లై చేస్తాను. అండ్ లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత లిప్స్టిక్ అప్లై చేస్తాను. ఇది కూడా మమ్మా ఎర్త్ లిప్ బామ్. మమ్మా ఎర్త్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను, ఇంకా లాక్మే లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను. ఇట్లా లిప్స్టిక్స్ అయితే డిఫరెంట్వి యూజ్ చేస్తుంటాను. డిఫరెంట్ షేడ్స్ కూడా యూజ్ చేస్తాను. ఈ మమ్మా ఎర్త్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు నేను అమెజాన్లో తీసుకున్నవి కొన్ని చూపిస్తున్నాను. ఇవి రెండు కూడా మమ్మా ఎర్త్ నుంచి పింక్ ఒకటి, రెడ్ ఒకటి షేడ్. ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసేసి నెక్స్ట్ లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటాను. ఇంతే అండి నేను డైలీ యూజ్ చేసే మేకప్ అయితే. ఎందుకంటే ప్రతిరోజు హెవీగా రెడీ అవ్వడము, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయడం, ప్రాసెస్ అంతా ఫాలో అవ్వడం కుదరదు. కొంచెం ఫంక్షన్స్, గ్రాండ్ ఫంక్షన్స్, వెడ్డింగ్స్ అట్లా ఉంటే అప్పుడు మళ్ళీ వేరే విధంగా మేకప్ వేసుకుంటాను. ఇది నా డైలీ మేకప్ రొటీన్ అనమాట. అండ్ వీటితో పాటు అమెజాన్లో నెయిల్ పాలిష్లు తీసుకున్నానండి లాక్మే నుంచి. ఒకటేమో ఈ పింక్, మొన్న ఒక పింక్ శారీ చూపించాను కదా వీడియోలో, ఆ పింక్ శారీకి మ్యాచ్ చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. 10 days అవుతుంది అనుకుంటే ఈ ప్రోడక్ట్ వచ్చి. అండ్ ఇది ఒకటి లైట్ పీచ్ షేడ్లో ఉంటుంది, లాక్మే 925. ఇది మంచి గ్లాసీ ఫినిషింగ్ ఉంటుందండి. ఒక సింగిల్ లేయర్ అప్లై చేస్తే సరిపోతుంది. డబుల్ కోటింగ్ వేయడం అదంతా కూడా అవసరం లేదు. చాలా బాగుంటాయి. ఎక్కువ లాక్మే 925 నెయిల్ పాలిష్ యూజ్ చేస్తాను నేను. అండ్ ఇది ఒకటి ఉంది మర్చిపోయా, హైలైటర్ యూజ్ చేస్తాను. లైట్గా హైలైట్ చేస్తాను మేకప్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం షైనీనెస్ కోసం. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నా కూడా ఇంట్లో నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా వెబ్ సిరీస్, మూవీ అట్లా చూస్తున్నప్పుడు ఈ పీలర్ యూజ్ చేస్తానండి. ఇది ఎవర్ యూత్ న్యాచురల్స్ నుంచి గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. ఇది ఆరెంజ్ ఫ్లేవర్. మొత్తం పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసేసుకొని ఇట్లా లాగేస్తే స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. చాలా తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు నేను చూపించినవన్నీ తక్కువ బడ్జెట్లోనే అండి. ఇందులో ఏది కాస్ట్లీ లేదు, ఏది మనం అఫోర్డ్ చేయలేని రేంజ్లో లేదు. అన్నీ చాలా తక్కువ బడ్జెట్లో. ఇవే నేను రొటీన్గా యూజ్ చేసేవి. ఇది ఒకటి యూజ్ చేస్తాను. ఇది మంచిగా ఫేషియల్ చేసుకున్నట్టే ఉంటుంది. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు ఫేషియల్స్ కూడా చేయించుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి ఫేషియల్స్ కూడా చేపిస్తూ ఉంటాను. ఇదైతే రొటీన్ 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి, ఇంకా చెప్పాలంటే నాకు గుర్తున్నప్పుడు అప్లై చేసుకుంటాను అనమాట. అలాగే స్క్రబ్ కూడా ఉంటుంది. ఇది పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాక
నెక్స్ట్ డే అట్లా 1 డే గ్యాప్ ఇచ్చేసి స్క్రబ్ కూడా యూజ్ చేస్తానండి. గుడ్ వైబ్స్ నుంచి గ్లో ఫేస్ స్క్రబ్ అనమాట. ఇది కూడా స్కిన్ పైన అప్లై చేసుకుంటే కొంచెం గరుకుగా ఇసుకలాగా ఉంటుంది దీని లోపల. సో మనం ఇట్లా రబ్ చేస్తూ ఉంటే స్కిన్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్, మనకి డెడ్ స్కిన్ అట్లా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది. గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వావ్ నుంచి విటమిన్ సి ఫేస్ వాష్. ఇది ఫోమ్ ఫేస్ వాష్ అనమాట. మనం ఇట్లా పుష్ చేస్తూ ఉంటే, ప్రెస్ చేస్తూ ఉంటే ఇందులో నుంచి ఫేస్ వాష్ వస్తుంది. స్కిన్కి ఇట్లా రబ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇదొకటి యూజ్ చేస్తాను. అండ్ మమా ఎర్త్ నుంచి ముల్తానీ మిట్టి ఫేస్ వాష్. ఇదైతే బ్యాగ్లో క్యారీ చేస్తుంటాను. ఎప్పుడైనా బయట ఫేస్ వాష్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇవి 2 యూజ్ చేస్తుంటాను. ఫేస్ వాషెస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటానులేండి నేను. ఇవ్వండి నేను యూజ్ చేసే సింపుల్ నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్ అండ్ నా మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఇవన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్లో మనకి ద బ్యూటీ సేల్ అయితే రన్ అవుతుంది. చక్కగా బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇది మంచి టైం, షాపింగ్ చేసేయండి. ఇది ఈ రోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.